కాన్స్టిట్యూన్సీ స్పీకర్ శ్రీ చింతక క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తూ కూర్చున్నాం. థ్యాంక్ యూ. మన స్పీకర్ గారికి శ్రీ మహాలక్ష్మీ నమః. నా కూతురు లేదు కాబట్టి మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తున్నాం. మీ అందరికి తెలిసిన విషయమే, 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గాల్లో ఒక అన్నా క్యాంటీన్ పెట్టారు కదా. అక్కడ ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెట్టి ఏర్పాటు చేశారు. దానికి ఎవరండి సప్లై? అక్షయ పాత్ర వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాం. హరే రామ హరే కృష్ణ అంటారు కదా, వాళ్ళే వంట చేసి తీసుకొచ్చి ఇక్కడ భోజనం పెడతా ఉంటారు. అది కాంట్రాక్ట్ బాగా జరిగింది. చాలా మంది రోజుకి కొన్ని లక్షల మంది భోజనం చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ మన గత ప్రభుత్వంలో మీరు చూశారు, తీసి పారేశారు 5 సంవత్సరాలు. అప్పుడు పద్మా నేను అనుకున్నాం, సరే ఎక్కడున్నా లేకుండా నర్సీపట్ల మనం పెడదాం, మన సొంత డబ్బులు పెడదాం అని చెప్పి ఇద్దరు అనుకుని అన్నపూర్ణ అక్షయ పాత్ర అని పెట్టున్నాను. అదే రోజు వ్యాన్లో వచ్చి సప్లై చేస్తుంటారు. అయితే చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్లో భోజనం 5 రూపాయలు, నేనైతే 2 రూపాయలకి పెట్టాను. 5 సంవత్సరాలు ఏదో కష్టమైన నష్టం నడిపించాము. వెళ్ళిగా ఆవిడ ఏదో నడిపించింది సక్సెస్ఫుల్గా. మళ్ళీ చంద్రబాబు నాయుడు మన ప్రభుత్వం మనకు వచ్చింది, మళ్ళీ అన్నా క్యాంటీన్ పెడదామని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాలు కూడా పెడుతున్నారు. ఈవేళ మనం ఓపెన్ చేస్తున్నాం. ఇంకా 65 ఎన్నో, ఇంకా 75 ఉన్నాయి. 75 మనం ఓపెన్ చేస్తాం. లేదా 74 రేపు ఓపెన్ చేస్తాం రాష్ట్రంలో. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మంచి కార్యక్రమం, దీన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. ఉదయం టిఫిన్ ఉంటుంది ఇక్కడ, దానికి ఒక రేట్ పెట్టారు, తక్కువ రేటే. ఎంత పెట్టారంటే టిఫిన్కి 5 రూపాయలు, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు, రాత్రి భోజనం 5 రూపాయలు. మీ పదాలకి ఎంత అవుతుంది? 50-60 రూపాయలు అవుతుంది. అంటే పేదవాళ్ళ కోసం పెట్టిన క్యాంటీన్, మన కోసం కాదు, నారాటోడు కోసం కాదు. అది గుర్తించుకోండి. ఎవరి కోసం తినేద్దాం అని అనుకుంటూ పేదవాడిదని గుర్తించాలి. హాస్పిటల్కి 3 మంది వస్తారు మనకి పల్లెటూరు నుంచి. వాళ్ళు హాస్పిటల్లో వైద్యం చేసుకుంటారు.
పంకింగ్ చేసుకుంటే అడిగిపోతారు, ఇంటికి వెళ్ళిపోతే రాత్రి పోతుంది. అంటే అటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే నర్సీపట్నం వాసిన కోరిక ఏంటంటే పేదవాళ్ళు తినాలి, వద్దంటే నేను వద్దు, మీకు పడిపోయి కొట్టడం. అవకాశం ఉన్న వాళ్ళు కూడా వచ్చి తిరగాలి. అలాగని చెప్పి అన్నాను, మీరు బాధపడుతుంది.